ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు భూలోకమందు వేటినైతే విప్పుతావో అవి పరలోకమందు ఎప్పుడు విప్పబడతాయంటే నీవు ఆ వాక్యము లోతులోకి చూడాలి, నీవు ఆత్మ లోతులోనికి చూడాలి. నీలో ఉన్న దేవుడు ఎంత బలమైన దేవుడు, నీలో ఉన్న దేవుడు ఎంత సామర్థ్యము కలిగిన దేవుడో నీవు చూడాలి. మీరు భూలోకములో విప్పటం బట్టి ఆ వాగ్దానం విప్పుతా ఉంటే, ఆ వాగ్దానం పలుకుతా ఉంటే, ఆ మాటలు పలుకుతా ఉంటే, ఆ వాగ్దానం పలుకుతా ఉంటే పరలోకము స్పందించు ఏం చేస్తుందంటే అది భూలోకంలో విప్పబడతాయి. హల్లెలూయా. ఒక విశ్వాసి ఇట్లాగో బ్రతకాలి. నువ్వు దేవునిలో శక్తి మంతులు అకొలతో బ్రతకాలి. రోగము దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు, సమస్యలు దేవుని దగ్గర నుంచి వచ్చేవి కావు, బంధకాలు దేవుని దగ్గర నుంచి వచ్చేవి కావు. ఇవన్నీ అపవాది దగ్గర నుంచి వస్తాయి. అది క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, HIV ఏదైనా సరే అది మనది కాదు. నువ్వు ఎట్లా బ్రతకాలంటే ఈ విధంగా బ్రతకాలి.